అయ్యా మా పైసలు మాకు ఇయ్యర్రయ్యా ఏతలకు పోయి నూతిలో పడ్డాం అయ్యా మా పైసలు మాకు ఇయ్యర్రయ్యా అయ్యా. అయ్యో మా తాత లెక్కనే ఉన్నాడు కదా పాపం ఈ తాత కొడుకులు కూడికి ఇట్లా పెట్టలేదో ఏందో. తాత ఇగో నేను 10 రూపాయలు ఇస్తా పట్టు. అమ్మా నువ్వు 10 రూపాయలు కాదు తల్లి, ఇంకెక్కువనే ఇయ్యాలి తల్లి, కాస్త పుణ్యం ఉంటుంది తల్లి. అయ్యో తాత నీకేం పోయే కాలమే గట్ల బిచ్చం ఎత్తుకుంటానవు? ఊళ్ళో వెళ్తే నా ఇజ్జత్ ఏం కావాలి? నీ యవ్వ ఆ ఏషన్ చేసి ఇంటికి పో. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అంటే గిదే కావచ్చు. నా గతి గిదే తల్లి. తల్లి నన్ను ముచ్చట్లలో పెట్టి నువ్వు నాకు ఇచ్చేటి మర్చిపోకు తల్లి. ఏంటిది నేను ఇచ్చేది? వాడ మీద అందరు 1000 రూపాయలు తీసుకుంటే నువ్వు 1000 రూపాయల కినలేదాడు తల్లి. నువ్వు 2000 రూపాయలు తీసుకున్నవాడు తల్లి, కాస్త అవి తల్లి నీకు పుణ్యం ఉంటది. ఏంది నేను 2000 తీసుకున్నానా? అసలు ఎక్కడి ఆ పైసలు? ఎందుకు అట్లా అడుకుంటాను? మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో నడిచిగాడు ఓడిపోయింది కదా, వానికి ఇచ్చిన 1,00,000 రూపాయలు అడుగుతాయి. ఇగో ఈ లీస్ట్ షిట్ తీసి నా చేతిలో పెట్టిండు. ఏంటిదా సీతారామయ్య షిట్టి? అగో నర్సన్నను కూడా ఎంబడేసుకున్నావు కదా. ఈ నడిచిగాడు మొన్న ఎలక్షన్లలో ఎవరెవరికి ఎంత పంచిండో ఈ షిట్లో రాసి పెట్టిండు. అయినా ఇప్పుడు ఓడిపోయిండు కదనే. ఏం చేయాలిగా ఇట్లా ఇంట్లో పోయి తిరుక్కుంటా అడుక్కుంటాను. అమ్మా నువ్వు ఇచ్చే 2000 మర్చిపోకు తల్లి, కాస అయ్యి తల్లి నీ పుణ్యం ఉంటుంది. అడగలేమురా అట్లా నిలబడి చూస్తాను, పొడుగు చేసిందని ఇంకా నిలబడి చూస్తావా? ఇంకా బుద్ధి లేకుండా ఇంట్లో పండి తిరుక్కుంటా అడుగుతున్నారు. నడువు మిమ్మల్ని ఎవ్వరు ఏమన్నారా అయ్యా? మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇస్తారు మీకు? ఎందుకు ఇయ్యారు? మా కోట అయినప్పుడు మా పైసలు మాకు ఇవ్వని అంటాం. అట్లయితే మీ దగ్గర పైసలు తీసుకున్న వాళ్ళంతా మీకే ఓటేసినవే అని అంటారు కావచ్చు. అప్పుడు ఏం రుజువు చూపిస్తావా అయ్యా? అక్కో వాళ్ళందరూ అయితే వీడు నడిచిగాడు గెలవకపోవునా? వాళ్ళు ఎవరు ఏలే కావచ్చు వీడు ఓడిపోయిండు. అయితే ఇట్లా అడుక్కుంటే తిరిగి ఇస్తారా? ఓ గిట్లేంది, ఒక్కొక్క ఊళ్ళో ఓడిపోయిన వాళ్ళు పైసలు తీసుకున్న వాళ్ళు ఇంటి ముంగడి పోయి మస్తులు వెళ్ళి చేస్తాను. మేమైతే ఉత్తగానే ఇంకా బతికినాడి అడుక్కుంటాను. అయితే కానీ అమ్మా నీ 2000. ఏహే ఆగు, నీ 2000 చల్లకుండా అయితే కానీ అట్లా మీరు అడుక్కుంటా అంటే ఇస్తున్నా. అరే మరి జనాలు ఉన్నోళ్ళు ఇస్తాళ్ళు, కాస్త నీ అసలు కంపనోరోళ్ళ గునిపించినట్టు చేస్తాను. కానీ ఏం చేయాలి అడుక్కుంటారు. అరే వాడు సీత కింద రాజుగాడే ఉన్నట్టున్నదిరా, అడుగుదాం పారా, వాడిని విడిచిపెట్టద్దు. అయ్యా మేము ఇచ్చిన కోటాలు ఇవ్వకుంటాం కానీ పంచిన పైసలు ఇర్రు అయ్యా. పైసలు లేవు నడు. మంచిగానైంది మంచిగా ఇప్పుడు ఇంకా వీళ్ళు వంచిన పైసలు కావాలట. పైసలు నడువు లాంచలే. అయ్యా కాస్త మేము పంచిన పైసలు మాకు ఇర్రు అయ్యా. ఏదో బుద్ధి ఎక్కువ మా నర్సిగాడు సర్పంచ్కి నిలబడ్డాడు అయ్యా. ఇంకోసారి నిలబడితే మీ ఎడమ చేత చంపుర్రు అయ్యా. కాస్త అప్పుల పాలైన అయ్యా. కాస్త మేము మంచిన పైసలు మాకు ఇర్రు అయ్యా, పుణ్యం ఉంటుంది అయ్యా. మంచోడ్రా. సర్పంచ్ గెలిస్తే ఎన్ని కోట్లు వస్తాయి అనుకున్నారే? ఎమ్మెల్యేలు అంటే కాందాన్ పెద్దది, కాంట్రాక్ట్ లో గీన్ ట్రాక్ లో వస్తే ఎన్కేస్తారు అనుకోవచ్చు. కానీ ఈ సర్పంచ్ కోలు వస్తే ఏముంటాయే? ఏందో ఏమో కానీ ఒకడిని చూసి ఒకడు అప్పులు లేను ఖర్చు పెట్టా. ఇంకా ఒక్కొక్క ఊళ్ళోనే అయితే సర్పంచ్లే కాక వార్డు మెంబర్గా గెలిచేందుకు కూడా లక్షలు ఖర్చు పెడతానట పిల్ల. అయ్యా నువ్వు టీవీలలో చూడలేదా? గదేనే ఏం అందాన్ని వస్తుంది అనుకున్నారు? పలారం లెక్క పంచి పెట్టే అంత పైసలే ఉంటే మళ్ళీ ఇప్పుడు బుచ్చం ఎందుకు కడుక్కోవాలి? అగో ఇన్నావురా, నేనే గెలుతా అని పైసలను పట్టుకపోతుంది. మొగల్లో కోటర్ సీసాలు, ఆడలోకి చీరలు గాజులు కొనిత్తివి. ఇప్పుడేమో అంత ఇచ్చుకోపోయినా? ఓ లబలబా గంత ఘోరమానే. ఓ ఇంకా వీడు ఒక్కడేనా పిల్ల? ఇసొంటి వాళ్ళు ఇంకా చాలా మందే ఉన్నారట. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో ఇత్తనే ఓడిపోయిన కొంతమంది అభ్యర్థులు మా లెక్కనే అడుక్కుంటున్నారట. ఏం చేస్తారు పాపం మరి? అడుగుర్రి అడుగుర్రి. ఇంకా మీరు డబ్బులు మంచి అడుగుతున్నారని పోలీసు వాళ్ళకే తెలవాలి. మీ ఇద్దరు ఇప్పుడు విమానం మొత్తం అవుతుంది. ఆ ఏషన్ తీసి నడుగుర్రా అంచలి. ఓహో చెప్పినావు అంతే. పైసలు పంచితే నేరం కానీ అడుక్కుంటే నేరం ఏం కాదు. నువ్వు రారా అయ్యా. మళ్ళీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి అయ్యా. మళ్ళీ వాటికి పైసలు సంపాదించుకోవాలి. మా పైసలు మాకు ఇర్రు అయ్యా. కాస్త ఈ పుణ్యం ఉంటుంది. దగ్గరో చూసిన అరులమ్మా ముసలోడు ఇప్పటికే గింత ఆగమైతే బుద్ధి తెచ్చుకోవాలి కదా. ఎంపీటీసీ ఎలక్షన్ల ఖర్చులు జమ చేసుకుంటున్నాడట. ఓ పబ్లిక్ ఇప్పుడు ఏడుస్తున్న వాళ్ళని చూసైనా జర్రంత తెలివికి రారి. నోట్లు మంచి ఓట్లు తెచ్చుకుంటే వచ్చేదేం ఉండదు. ఇగో గిసోంటి ఏడుపు తప్ప.